ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి ఒక రఘురామకృష్ణంరాజు నిన్న చేసినటువంటి దుర్మార్గకరమైనటువంటి కామెంట్స్ మీద ఈ రాష్ట్రంలో ఉన్న కోటాను కోట్ల మంది, అంటే ఆయన ఏమంటాడు అంటే, ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఎవరున్నారు? అందరు క్రిస్టియన్లే కదా, అందరు చర్చిలకు వెళ్తున్న వాళ్ళే కదా, ఎస్సీలు ఎవడున్నాడు? ఎస్సీలు ఎవడు లేడు. 95% క్రిస్టియన్స్ అందరూ కూడా, ఎస్సీలు అందరూ కూడా చర్చిలకు వెళ్తున్నారు. సో కాబట్టి వాళ్ళు చర్చిలకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయాలి. ఇది రఘురామకృష్ణంరాజు గారి యొక్క దండ. నిన్నటికి నిన్న 113 చర్చిలకి, ఆయన అనాధికారిక చర్చిలకి నోటీసులు పంపించి, ఎవరైనా సరే బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళాలి అనే వాళ్ళని టార్గెట్ చేసి, ఒక ఎంప్లాయీ బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళాలి అంటే గజ 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 భయపడిపోయేటువంటి పరిస్థితికి తీసుకొచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎజెండా రఘురామకృష్ణంరాజు గారు కూటమి ప్రభుత్వంలో ఈయన మీద గురుతరమైన బాధ్యత పెట్టారేమో అని నాకు అనిపిస్తుంది.